అండి, నేను మీ భీమిలి అమ్మాయి. ఈరోజు రెసిపీ వంకాయ పప్పు అండి. ఇది చాలా సింపుల్గా చేసేవచ్చు. ఎలా చేయాలో చూపిస్తాను, వచ్చేయండి. ఫస్ట్ గ్లాస్ సెట్ పప్పు తీసుకొని బాగా క్లీన్ చేసుకోండి. తర్వాత ఒక గ్లాస్కి 3 గ్లాసెస్ వాటర్ వేసి పప్పుని బాగా ఉడికించుకోండి. తర్వాత కళాయిలో ఆయిల్ వేసి బాగా హీట్ అయ్యాక పోపులు వేయండి. ఇవి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ కూడా వేసి బాగా ఫ్రై చేయండి. కొన్ని వెల్లుల్లిపాయలు కూడా వేసి బాగా ఫ్రై చేయండి. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసి బాగా ఫ్రై చేయండి. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న వంకాయలు కూడా వేసి బాగా ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేసేటప్పుడు కారం, ఉప్పు, పసుపు వేసేసి ఇంకాసేపు బాగా ఫ్రై చేయండి. అలా అన్నీ కలిపి ఫ్రై చేశాక ఒక 10 మినిట్స్ మూత పెట్టేసి బాగా ఫ్రై చేయండి. తర్వాత ఇలా ఫ్రై అయ్యాక ముందుగా మనం ఉడికించిన పప్పు కూడా వేసేసి నీట్గా మొత్తం అన్నీ కలిపాక బాగా ఉడికించండి. ఇలా ఉడకనిచ్చిన తర్వాత ఒక 10 మినిట్స్ మూత పెట్టి నీట్గా ఉడకనియండి. ఇలా ఉడికిన తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి. కొంచెం పసుపు, కొంచెం కారం కూడా వేసుకోండి. ఇవన్నీ మొత్తం నీట్గా కలుపుకొని ఒక 2 మినిట్స్ ఉడకనివ్వండి. ఇలా ఉడికిన తర్వాత పైన కొత్తిమీర చల్లుకుంటే మీకు వేడి వేడి పప్పు వంకాయ రెడీ. ఇది రైస్లోకి పర్ఫెక్ట్గా ఉంటుందండి.